నేటి విషయం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మరియు ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి సంఘాలు రజకులు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటాలు 78 సంవత్సరాల నుంచి చేస్తున్నారో న్యాయమైనటువంటి కోరికనే వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని అటు ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఇటు మరి రాజకీయ పార్టీలు ముక్తకంఠంగా చెప్పడం జరిగింది. కానీ కార్యాచరణకు తీసుకురావడమే అలసత్వం వహిస్తున్న పార్టీలు అధికారంలో వచ్చిన తర్వాత దాని ఊసు లేకుండా పోతుంది. కాబట్టి మరి ఎవరెవరు మాట్లాడారు రాజకీయ పార్టీలు? గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో. కల్వకుంట్ల కవిత గారు శాసన మండలిలో మాట్లాడడం జరిగింది, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని. అదేవిధంగా మరి బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది, మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జూడో యాత్రలో. అదేవిధంగా బీజేపీ మేనిఫెస్టోలో 2018లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి సురేష్ కుమార్ షెట్కారి జహీరాబాద్ ఎంపీ గారు పార్లమెంట్లో, లోక్సభలో మాట్లాడడం జరిగింది, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి దుబీ వాళ్ళను. కాబట్టి తను కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 2023 ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మరి డీకే అరుణ గారు కూడా మేము కలిసినప్పుడు, మేము గెలిచిన తర్వాత మాబ్నార్ ఎంపీగా గెలిచిన తర్వాత మేము తప్పకుండా మరి ప్రధానమంత్రిని కలిసి విషయం చెప్తామని చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సోషల్ జస్టిస్ మరి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సామాజిక సమరసత వేదిక శ్యాంప్రసాద్ జీ కూడా మాట్లాడడం జరిగింది, ఎస్సీలు న్యాయమైనటువంటి కోరికని అని. అదేవిధంగా బీఎస్పీ పార్టీ ఆనాడు తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మరి రామ్జీ గౌతమ్ కూడా మాట్లాడడం జరిగింది, న్యాయమైనటువంటి కోరికనే, రజకులు కోరుతున్నటువంటి కోరిక న్యాయమైనటువంటిదే అని. అదేవిధంగా మరి ఇది రాజకీయ పార్టీలు మాట్లాడినటువంటి వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయం. తర్వాత మరి ఎస్సీ సామాజిక వర్గం వారు కూడా మేము కలిసినప్పుడు వారు స్వయంగా వీడియోలు కూడా చేసి పెట్టడం జరిగింది మాతో కలిసినప్పుడు. మరి పిడమర్తి రవణ జేఏసీ వారు కూడా మాట్లాడడం జరిగింది, రజకులు న్యాయమైనటువంటి కోరికనే, తప్పకుండా మీరు ఎస్సీ జాబితాలో చేరొచ్చు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మాస్టర్ జీ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కళామండలి అంటే సామాజిక సంబంధించినటువంటి కళాకారి మరి మా దగ్గర దాంట్లో ఎస్సీ దాంట్లో మా సోదరుడు అయినటువంటి మాస్టర్ జీ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మైసా ఉపేందరు ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొంకటి లక్ష్మణ్ గారు బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడడం జరిగింది, ఈయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా నల్ల లక్ష్మణ్ గారు మరి బహుజన పార్టీకి సంబంధించిన అంటే సంఘానికి సంబంధించినటువంటి వారు కూడా బహుజన ప్రజాశక్తి జాతీయ రాష్ట్ర కన్వీనరు నల్ల లక్ష్మణ్ కూడా మాట్లాడడం జరిగింది. మరి దీంతో పాటు ఆర్ కృష్ణ కూడా బీసీ సంక్షేమం మరి జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా నేటి ఎంపీ కూడా ఆర్ కృష్ణ కూడా రజకులు న్యాయమైనటువంటి కోరికను కోరుతున్నారు, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలి, వారి యొక్క దీన స్థితిని మేము గమనించాము, కాబట్టి మేము బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా మా డిమాండ్ కూడా రజకులు ఎస్సీ జాబితాలో చేర్చడం న్యాయమైనటువంటి కోరికని చెప్పడం జరిగింది. ఈ విధంగా అందరు చెప్తున్నప్పుడు మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు మరి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంతమంది మాట్లాడిన తర్వాత న్యాయమైనటువంటి కోరికని 18 రాష్ట్రాల్లో ఉన్నారు మీరు, మరి మిగతా 11 రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లేకపోతున్నారు అని చెప్పి మరి ఇది మీరు చాలా నష్టపోతున్నారు, వివక్షతకు గురవుతున్నారు, మీపైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి, రకరకాలుగా మీపైన నేటి సమాజం కూడా సేవా వృత్తి అయినటువంటి మీరు ఎందుకు మరి
ఎస్సీ జాబితాలో ఈ ప్రభుత్వాలు చేర్చట్లేదో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై రజక, జై టీఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.